అపవాది యొక్క దుర్గాలు ఏంటియో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నీకు తీసుకొస్తున్నటువంటి ఆలోచనలు. మొట్టమొదటిగా గమనించుకోవాలి. అయితే దేవుడు నిన్ను క్షమించడు, నిన్ను బాగు చేయడు, నువ్వు దేనికి సరిపోవు అని చెప్పి నీకు ఈ విధమైనటువంటి ఆలోచనలు తీసుకొస్తుంది. ఇవన్నీ ఏంటి? దేవునికి విరుద్ధమైన. ఎందుకంటే నువ్వు పాపంలో ఉండగానే దేవుడు నిన్నేం చేసిండు? నీ కొరకు మరణించి తిరిగి లేచిండు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తలేడు, అయిపోయింది ఇక నా జీవితము అని చెప్పేసి కొన్ని సందర్భాలలో మనం అనుకుంటాము. అవునా? దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తలేడని అపవాది నీకు తలంపులలో తీసుకొస్తున్నది. అపవాది చెప్తున్నది నీకు పరిస్థితిని బట్టి, ఇంకా అయిపోయింది, నన్ను ఎవరు ప్రేమిస్తలేరు, నాతో ఎవరు లేరు, దేవుడు కూడా నన్ను ప్రేమిస్తలేరు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టిండు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఎవరు తీసుకొస్తారు? అపవాది తీసుకొస్తుంది. అంటే అయితే నువ్వే పని చేయలేవు, ఎప్పటికీ నువ్వు మారవు, నీ జీవితం మారదు, దీంట్లో నుంచి నీకు విడుదల కాదు, నువ్వు అభివృద్ధి పరచబడవు, నువ్వు దీవించబడవు, నువ్వు గొప్ప చేయబడవు అనేది ఈ అబద్ధాలన్నీ ఎవడు చెప్తాడంటే సాతానే చెప్తాడు. చూద్దామా మనం ఒకసారి యోహాను సువార్త 8:44 ఒకసారి చూద్దాం. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వీళ్ళు ఏం చేస్తున్నారటంటే మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీరు నాటి నుంచి ఆది నుంచి వాడు ఎవడట? నరహంతకుడై ఉన్నాడంట. అంటే సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు మన స్వభావంను అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడనై ఉన్నాడు. మనకి భయమే లేదు అబద్ధం ఆడుతున్నా అని చెప్పేసి.